నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వణి. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో తాను టెక్నాలజీ గురించి, ఐటీ గురించి మాట్లాడితే అవహేళన చేశారని, కానీ ఇవాళ అదే టెక్నాలజీ తిండి పెట్టడం కాకుండా మనుషులను ఎక్కడికో తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు. అప్పట్లోనే రెండో తరం ఆర్థిక సంస్కరణల గురించి ఆలోచించానని చెప్పారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. సంపద సృష్టించి ఆదాయం పెంచుతామని చెప్పారు. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చని తెలిపారు. స్వర్ణ ఆంధ్రపై విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి వల్ల సంపద వస్తుంది. సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలామంది కూడా అన్నారు, ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. నేను ఇప్పుడు కాదు, 90లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్గా అడాప్ట్ చేసుకోరు చాలామంది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే, ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు. ఆర్థిక సంస్కరణ తప్ప వేరే మార్గమే లేదు. బంగారు కూడా తాకట్టు పెట్టిన సందర్భం అది. అప్పుడు తీసుకొచ్చారు. కానీ నేను మనసా వాచా నమ్మాను కాబట్టి నేను ఓనర్షిప్ తీసుకున్నా. నేను మాట్లాడా. సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ని స్టార్ట్ చేశా. అందుకే మీరు చూస్తే ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్ రిఫార్మ్స్ నేను నేరుగా చేశాను, లేకపోతే ఆనాటి ప్రభుత్వం ద్వారా చేయించాను. ఒక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ నేను తీసుకొచ్చి, అందుకే ఎన్నో సందర్భాలు చెప్పాను, పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి వెలుగులు ఇచ్చాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష